హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, భారతదేశ కళలు మరియు సాంప్రదాయాలు అనేటువంటి అంశం పైన టాప్ 50 బిట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్లో కంపల్సరిగా 1 or 2 బిట్స్ అయితే ఈ టాపిక్ నుండి మనకు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. వార్తల్లో కనిపించే కోకేట్ టర్బన్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కోకేట్ టర్బన్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మణిపూర్ రాష్ట్రము. నెక్స్ట్ వన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అందుకున్న హోయసాల దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అందుకున్నటువంటి హోయసాల దేవాలయాలు ఎక్కడున్నాయండి? ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కర్ణాటక రాష్ట్రంలో హోయసాల దేవాలయాలు ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. భారతదేశపు మొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో నిర్వహించడం జరిగింది? భారతదేశపు మొట్టమొదటి లైట్ హౌస్ ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోవా రాష్ట్రంలో. ఓకే. నెక్స్ట్. ప్రపంచంలో అన్ని కల్చరల్ ప్రాపర్టీ మ్యూజియంలను పర్యవేక్షించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? భారతదేశంలో ఉన్న అన్ని కల్చరల్ ప్రాపర్టీ మ్యూజియంలను పరిరక్షించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుందండి? ఆప్షన్ ఏ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా? ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్. వ్యాలీ ఆఫ్ క్వీన్ హెరిటేజ్ రైల్ మరి ఏ రాష్ట్రానికి చెందిన మొదటి హెరిటేజ్ రైలుగా చెప్పుకోవచ్చు? వ్యాలీ క్వీన్ హెరిటేజ్ రైలు. ఆన్సర్ ఆప్షన్ డి, రాజస్థాన్ ఉంటుంది. రాజస్థాన్లో ఇది చాలా ఫేమస్ అండి. ప్యాలెస్ ఆన్ వీల్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? మరి ఆ రాష్ట్రంలో టూరిజంను డెవలప్మెంట్ చేయడానికి ప్రారంభించినటువంటి రైలు అండి ఇది. చాలా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. ఓకే. నెక్స్ట్. గర్బా అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యొక్క సాంప్రదాయ నృత్య రూపము? గర్బా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్ రాష్ట్రంలో ఇది చాలా ప్రసిద్ధి. సో గైస్, ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి, చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, వినాయక చవితి సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్కి మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. మరి ఎనీ ఫుల్ కోర్స్ 499 రూపీస్ మాత్రమే అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కావచ్చు, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి జస్ట్ 499 రూపీస్ అండి. ఎస్ఎస్సి కాంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉందండి. ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి అన్నిటికీ యూజ్ అయ్యేది. మరి 499కి ఇస్తున్నాము. సో త్వరపడండి, త్వరగా తీసుకోండి, ఆఫర్ క్లోజ్ అవ్వకముందే. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ 99 రూపీస్కే 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే కవర్ అయ్యేలా టెస్ట్ సిరీస్ రూపొందించాము. టెస్ట్ సిరీస్ జస్ట్ 99, 1 year వ్యాలిడిటీ. టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు కంప్లీట్గా పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించడము జరుగుతుంది. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వన్ చూద్దాము. వార్తల్లో కనిపించే తోర్డో ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? తోర్డో అనేటువంటిది ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఓకే, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటిది ఒక నిర్మాణంగా చెప్పుకోవచ్చు, తోర్డో. నెక్స్ట్ వన్. వార్తల్లో కనిపించే అరట్టు పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? వార్తల్లో కనిపించే ఏం పండుగ అండి? అరట్టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రంలో ఈ యొక్క అరట్టు పండుగ ఫేమస్. నెక్స్ట్ వన్.
వార్తల్లో కనిపించే బన్నీ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో వార్షిక మతపరమైన పండుగను జరుపుకుంటారు? ఏం పండుగ అండి? బన్నీ ఉత్సవం. ఎక్కడ? ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి. చాలా ఫేమస్ ఇది కూడా. నెక్స్ట్, సదర్ పండుగ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో జరుపుకుంటారు? సదర్ పండుగ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ నగరము ఆతిథ్యం ఇచ్చింది? సో 54వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్సవాలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఆప్షన్ బి గోవాలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. అన్బాక్సింగ్ బిఎల్ఆర్ హబ్బా పండుగను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? యూబీహెచ్ అంటారు దీన్ని. మరి ఎక్కడ నిర్వహిస్తారంటే కర్ణాటక. అన్బాక్సింగ్ బిఎల్ఆర్ హబ్బా. సో ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, 2023లో హార్న్బిల్ మ్యూజిక్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇస్తున్న భారతదేశంలోని రాష్ట్రం ఏది? 2023లో హార్న్బిల్ మ్యూజిక్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇస్తున్న భారతదేశ నగరము ఆప్షన్ సి అండి, నాగాలాండ్లో నిర్వహిస్తారండి హార్న్బిల్ ఉత్సవము. నెక్స్ట్ వన్, మహిమా కల్ట్ అనేది ఒక మత ఉద్యమం. ఇది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? మహిమా కల్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఒడిషా రాష్ట్రంలో ఫేమస్ అయినటువంటి ఒక రిలీజియస్ మూమెంట్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. మహిమా కల్ట్. ఓకే. నెక్స్ట్ వన్, లోకిమోన్ విశ్వాసం ఏ భారతీయ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించింది? లోకిమోన్ విశ్వాసము. ఆన్సర్ ఆప్షన్ ఏ, అస్సాంలో ఇది మతపరమైనటువంటి ఒక విశ్వాసంగా చెప్పుకోవచ్చు, లోకిమోన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కంబాల రేస్ ఏ రాష్ట్రంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమం? కంబాల రేస్. ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా. మరి గేదెలతో నిర్వహించేటువంటి ఒక రేస్ అండి ఇది. ఓకే, కంబాల రేస్. నెక్స్ట్, భారతదేశంలోని 28వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? భారతదేశంలో 28వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బోయిటా బంధనను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బోయిటా బంధన అంటే అక్కడ స్థానికంగా జరిపేటువంటి ఒక పండుగ అండి ఇది, బోయిటా బంధన. ఆప్షన్ ఏ, ఒడిషా రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అసదివార్ అర్థాస్ నగర్ కీర్తన అఖండ్ పాద్ సాహిబ్ మరియు లంఘర్ ఏ మతానికి సంబంధించినటువంటి పండుగలు మరియు విశ్వాసాలు? ఆన్సర్ ఆప్షన్స్ అంటే సిక్కు మతంలో ఇవి కనిపించేటువంటి ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, గుప్తా మరియు పాల కళారూపాలతో కూడిన 1500 సంవత్సరాల పురాతన శిల్పాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? గుప్తుల కాలంలో మరియు పాల వంశస్థులు రూపొందించినటువంటి కళారూపాలతో కూడిన 1500 సంవత్సరం నాటి పురాతన శిల్పాలు ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయి? ఆప్షన్ సి, మిజోరాం. ఓకేనా, మిజోరాం ఈశాన్య రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, హనుక్కా అనేది ఏ మతానికి సంబంధించిన పండుగ? హనుక్కా. ఆన్సర్ ఆప్షన్ డి, జుడాయిజం అండి. ఎక్కడండి? జుడాయిజం అనేటువంటి రిలీజియన్లో హనుక్కా పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, కృష్ణవేణి సంగీత నీరాజనం ఈ ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది? కృష్ణవేణి సంగీత నీరాజనం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీటిని హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మాఘ్ బిహు ఏ రాష్ట్రంలో జరుపుకునే పంట పండుగ? మాఘ్ బిహు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అస్సాంలో నిర్వహించుకునేటువంటి పంట కోత సమయంలో నిర్వహించుకునేటువంటి పండుగ. మనకు సంక్రాంతి ఏ విధంగా నిర్వహించుకుంటామో
అక్కడ మాఘ్ బిహు అనేది నిర్వహించుకుంటారు అస్సాం రాష్ట్రంలో సంక్రాంతి మాదిరిగానే. ఓకే, నెక్స్ట్ వన్. ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ మరియు గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ ఏ సిక్కు గురువుతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గురు తేజ్ బహదూర్. ఓకే, గురు తేజ్ బహదూర్ ఇంపార్టెంట్. సాహిత్య అకాడమీ అవార్డు 2023 విజేత బసుకీనాథ్ ఝా ఏ భాషలో రచయిత? 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించిందండి. మరి బసుకీనాథ్ ఝా ఏ భాషలో రచయిత? ఆప్షన్ బి మైథిలి. ఓకే, మైథిలి లాంగ్వేజ్ రచయిత. ఇటీవల వార్తల్లో నిలిచిన కార్సావాన్ ఊచకోత ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? కార్సావాన్ ఊచకోత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జార్ఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్. ఇటీవల 98వ జన్మదినాన్ని జరుపుకున్న కేలుచరణ్ మహాపాత్ర ఏ నృత్య రూపాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రాచుర్యం పొందడంలో సహాయపడింది? కేలుచరణ్ మహాపాత్ర గారండి ఏ నృత్య రూపంలో ప్రసిద్ధి? ఆప్షన్ సి ఒడిస్సీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒడిస్సీ. నెక్స్ట్ వన్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకున్న రెడ్ యాంట్ చట్నీ అంటే ఎర్ర చీమల పచ్చడి ఏ రాష్ట్రానికి చెందినది? ఓకే, ఎర్ర చీమల పచ్చడి. సరైన సమాధానము ఒడిషా అండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓకే, ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో అంతర్జాతీయ ఒంటెల పండుగ ప్రారంభమైంది? అంతర్జాతీయ ఒంటెల పండుగ ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం ఎక్కడ స్టార్ట్ అయిందండి మరి ఇది? ఆప్షన్ డి బికనీర్ రాజస్థాన్. ఓకే, బికనీర్ రాజస్థాన్. ఒంటెల సంత అని కూడా పిలుస్తారండి దీన్ని. ఓకేనా, ఒంటెల సంత. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలారాం మందిర్ ఏ రాష్ట్రంలో ఉంది? కాలారాం మందిర్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహారాష్ట్రలో కలదు యొక్క కాలారాం అనేటువంటి ఇదొక గుడి అండి. ఇట్స్ ఏ టెంపుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల 98వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న కేలుచరణ్ మహాపాత్ర ఏ నృత్య రూపాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రాచుర్యం పొందడంలో సహాయపడింది? సో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఒడిస్సా. యా. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అందుకున్నటువంటి రెడ్ యాంట్ చట్నీ అంటే రెడ్ చీమల పచ్చడి ఎక్కడ ప్రసిద్ధి? రిపీట్ అయిందా ఇది కూడా? యా, ఒడిషా. కుంభమేళ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద జాతర అయిన గంగా సాగర్ మేళా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కుంభమేళ తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద జాతర గంగా సాగర్ మేళా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారండి? ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వార్తల్లో కనిపించే పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఆప్షన్ సి అండి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్. ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరి ఏ ప్రాచీన భారతీయ తత్వవేత్తచే స్థాపించబడిన సన్యాసుల కేంద్రాలు? ఓకేనా, ద్వారకా, జోషిమఠ్, పూరి మరియు శృంగేరి ఎవరు స్థాపించారండి ఇది? ఆప్షన్ డి ఆది శంకరాచార్య చే స్థాపించబడినటువంటి ప్రముఖ సన్యాసుల కేంద్రాలు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో చూసిన జగన్నాథ ఆలయ నిర్మాణంలో ఏ నిర్మాణ శైలి ఉపయోగించారు? జగన్నాథ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ శైలి ఏది? ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కళింగ వాస్తుశిల్ప శైలిని ఉపయోగించారండి. ఎక్కడుంది ఇది? ఒడిషాలో. కళింగ వాస్తుశిల్ప శైలి. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో చూసిన అరిచల్మునై పాయింట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో చూసిన అరిచల్మునై పాయింట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్. కేరళలోని
కుకనంలోని ఏ కమ్యూనిటీ వార్తల్లో పేర్కొన్న మదిక భాష మాట్లాడుతుంది? కేరళలోని కూనకంలోని ఏ కమ్యూనిటీ వార్తల్లో పేర్కొన్న మదిక భాష మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ అండి చాఖాలియా. ఓకే, చాఖాలియా అనేటువంటి లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, ఎడారి పండుగ అని కూడా పిలువబడే మారు మహోత్సవ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఎడారి పండుగ అని పిలువబడే మారు మహోత్సవ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి జైసల్మీర్. ఓకే, జైసల్మీర్. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే గోలే మేళా పండుగను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? గోలే మేళా. ఆప్షన్ ఏ అండి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, ఒకప్పుడు సంస్కృతాన్ని వ్రాయడానికి ఉపయోగించే గ్రంథలిపి ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రం నుంచి వచ్చింది? సంస్కృతాన్ని వ్రాయడానికి ఉపయోగించే గ్రంథలిపి, ఎందుకంటే సంస్కృతానికి లిపి ఉండదండి. ఓకేనా, ఏదైనా ఒక భాషలో రాయాల్సిందే సంస్కృతాన్ని. ఓకేనా, మరి ఏ భాషను ఉపయోగించేవారండి? ఆప్షన్ ఏ తమిళం అయితే ఉపయోగించేవారు. ఓకేనా, ఇంపార్టెంట్. గ్రంథలిపి. ఇటీవల వార్తల్లో కనిపించే రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్. ఆప్షన్ బి నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఇటీవల వార్తల్లో చూసిన సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్వాలా కోట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్వాలా కోట ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి మహారాష్ట్ర. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న కుడవోలై సిస్టమ్ అంటే ఏంటి? కుడవోలై సిస్టమ్. ఆప్షన్ బి అండి ఎన్నికల వ్యవస్థ అండి, ఎలక్షన్ సిస్టమ్. కుడవోలై సిస్టమ్ అంటే ఎన్నికల వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన మార్తాండ్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? మార్తాండ్ సూర్య దేవాలయం. ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్లో మనకు కనిపిస్తుందండి. ఓకేనా, చాలా రేర్గా ఉంటాయి సూర్య దేవాలయాలు. ఒడిశాలో కూడా మనం చూడవచ్చు కోనార్క్ సూర్య దేవాలయం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో మార్తాండ్ సూర్య దేవాలయం అయితే ఉంటుంది. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్లో స్థాపించారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ. ఓకే, హైదరాబాద్. ఇటీవల 390 ఏళ్ల నాటి దీపస్తంభము ఏ నది అంచున కనుగొనబడింది? లైట్ హౌస్ అండి. 390 ఏళ్ల నాటి లైట్ హౌస్ లేదా ద్వీపస్తంభము ఏ నది అంచున కనుగొనబడిందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణా నది. ఇంపార్టెంట్, కృష్ణా నది. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో 8వ శతాబ్దానికి చెందిన కొట్రవై శిల్పంని కనుగొన్నారు? కొట్రవై శిల్పము. ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్రంలో కనుగొన్నారు. ఇటీవల వార్తల్లో కనిపించే సోమిన్ సాయి పండుగ ఏ దేశానికి సంబంధించినది? సోమిన్ సాయి పండుగ. ఆప్షన్ సి జపాన్లో నిర్వహించుకుంటారండి సోమిన్ సాయి పండుగ. ఇటీవల వార్తల్లో కనిపించిన నాగి పక్షుల పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? నాగి పక్షుల పండుగ అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి బీహార్లో చాలా ఫేమస్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, భారతదేశ కళలు మరియు సాంప్రదాయాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ అండి. మీకు నచ్చితే చివరి వరకు చూసిన వారు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ ఆఫర్స్ అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆఫర్ అయిపోయిన తర్వాత కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. ఓకే, సో గైస్, ఇది ఇంకేదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.